పాయక మతి నుండి పరగ మేలుగీడును ఉపోద్ఘాతం ఈ సంకీర్తన అంతర్యామి తత్వాన్ని మరియు శరణాగతి ని వివరిస్తుంది. భగవంతుడే మన మనసులో ఉండి పనులు చేయిస్తున్నప్పుడు ఫలితాలకు బాధ్యులం ఎవరనే మీమాంసను అన్నమయ్య ఇక్కడ వ్యక్తం చేశారు. మనలో భక్తి కలగాలన్నా మోక్షం పొందాలన్నా అది ఆయన అనుగ్రహం వల్లే సాధ్యమని, మనిషి కేవలం ఒక నిమిత్తమాత్రుడేనని ఇందులో సందేశం. తెలుగు సారాంశం: ఎప్పుడూ మనసులోనే ఉంటూ మనతో మంచి చెడు పనులు చేయించేది ఆ పరమాత్మే అయినప్పుడు ఇక మనిషి తనంతట తాను చేస్తున్నానో అనుకులో అర్థముందా? చరాచర సృష్టికి అధిపతి అయిన ఆ దేవుడిని తలుచుకోవడం తప్ప ప్రాణి స్వయంగా చేయగలిగింది ఏముంది? మనకు నిర్మలమైన భక్తిని ప్రసాదించి ఆయన తనను తాను కొలిపించుకోకపోవడం ఎవరి లోపం? లోకంలో కొందరు సుఖంగా, కొందరు దుఃఖంగా ఉండటం ఎవరివల్ల? అందరి మతులలో ఉండి పనులు చేయించే వెంకటాద్రి వల్లభునిదే ఈ లీల అంతా. English summary: In this philosophical hymn, Annamaya questions the concept of individual agency versus divine will. He asks, if the Lord resides constantly in the mind and directs all good and evil actions, who is the real doer? A living being can do nothing on its own but remember the Creator. If a person lacks pure devotion, whose deficiency is it? He wonders why some are happy while others suffer, concluding that it is Lord Venkateshwar who resides in everyone's mind and orchestrates their karmic actions. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి పాయక మతి నుండి పరగ మేలు గీడును సేయించి కర్మిదా జేయుటెవ్వరిది. భావము: మనసును వదలకుండా పాయక అందులోనే ఉండి మనతో మంచిని, మేలు, చెడును, గీడు చేయించేది ఆ దేవుడే అయినప్పుడు ఈ పనులన్నీ చేస్తున్నది ఎవరు? కేవలం ప్రాణియేనా లేక ఆ దేవుడా? వివరణ: భగవంతుడు అంతర్యామిగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడని తెలిసినా మనం నేను చేస్తున్నాను అనుకునే అజ్ఞానాన్ని ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. చరణం 1 వెలై జరాచర విభుడైన విభునాత్మ దలచుగాక ప్రాణిదానేమి నేయు తెలిపి నిర్మల భక్తి దీపించి తనుజేర గొలిపించుకునలేమి కొరత ఎవరిది. భావము: కదిలేవి, కదలనివి, చరాచర అన్నిటికీ యజమాని అయిన ఆ స్వామిని మనసులో స్మరించడం తప్ప ఒక సామాన్య ప్రాణి తనంతటా తాను ఏ పని చేయలేదు. మనకు నిర్మలమైన భక్తిని కలిగించి తనను సేవించుకునేలా ఆయనే చేయాలి. అలా చేయకపోతే ఆ లోటు, కొరత ఎవరిది? వివరణ: భక్తి కూడా దైవ ప్రసాదమేనని, మనం కోరుకున్నంత మాత్రాన అది లభించదన కరుణిస్తేనే లభిస్తుందని అన్నమయ్య భావం. చరణం 2 కొందరు సుఖులై కొదలేక మెలగగా, కొందరి దుఃఖపు కొరత ఎవ్వరిది? అందరి మతి వెంకటాద్రి వల్లభ నీవు చెంది కర్మముల జేయు చేత ఎవ్వరిది. భావము: లోకంలో కొందరు ఏ లోటు లేకుండా సుఖంగా ఉంటున్నారు, మరికొందరు నిత్యం దుఃఖాల్లో మునిగి ఉంటున్నారు. ఈ తేడాలకు కారణం ఎవరు? ఓ వెంకటాద్రి వల్లభ, అందరి మనసుల్లో నువ్వే ఉండి ఈ కర్మలను చేయిస్తున్నప్పుడు ఈ మొత్తం వ్యవహారం ఎవరిది? వివరణ: సుఖదుఃఖాలు గత కర్మల ఫలితమే అయినా ఆ కర్మలను చేయించేది, అనుభవింపజేసేది ఆ వెంకటేశ్వరుడేనని అన్నమయ్య అంతిమంగా సర్వం దైవాధీనమని తేల్చి చెప్పారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన శరణాగతి శాస్త్రం మరియు నిమిత్త మాతృత్వం పై ఆధారపడి ఉంది. అహంకార విసర్జన: నేను చేస్తున్నాను, కర్తృత్వ భావం అనే అహంకారాన్ని వీడాలని ఈ కీర్తన బోధిస్తుంది. దైవ సంకల్పం: మన బుద్ధి భగవంతుని ఆధీనంలో ఉంటుంది. బుద్ధిః కర్మానుసారిణి అంటే మనం చేసే పనుల ప్రకారం మన బుద్ధి ఉంటుంది, కాని ఆ బుద్ధిని ప్రేరేపించేది దైవమే. సమదృష్టి: లోకంలోని వైవిధ్యాలను, సుఖదుఃఖాలను చూసి చలించకుండా అవన్నీ ఆ వెంకటేశ్వరుని లీలలుగా గుర్తించడమే జ్ఞానం. ఎండలోని నీడ ఈ మనసు. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన మనోవైచిత్రిని, నేచర్ ఆఫ్ మైండ్ వివరిస్తుంది. మనస్సు ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తుంది, దానికి స్థిరత్వం ఉండదు. ఎండలో నీడలా అది ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. ఈ కీర్తనలో తేనెలో ఈగతో, అడుసులో కంబంతో, బురదలో స్తంభం పోలుస్తూ దాని బలహీనతలను ఎండగట్టారు. తెలుగు సారాంశం: మనస్సు ఎండలోని నీడ వంటిది, అది ఎప్పుడూ ఒకేలా ఉండదు.
దానిని పండించుకోవడం, స్థిరపరచడం మన వల్ల కాదు. మనస్సు వాన కోసం చూసే చాతక పక్షిలా ఉంటుంది. గోనె సంచికి అంటుకున్న బంకలా వదలదు. తేనెలో చిక్కుకున్న ఈగలా ప్రాపంచిక సుఖాల్లో ఇరుక్కుపోతుంది. అది బురదలో పాతిన స్తంభంలా ఊగులాడుతుంటుంది. అయితే ఏ దారి చూపిస్తే ఆ దారిలో వెళ్లే ఈ మనస్సు శ్రీవేంకటేశ్వరుని మీద లగ్నమైతేనే నిజమైన ఐశ్వర్యాన్ని, మోక్షాన్ని పొందుతుంది. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ పోమ్, Annamaya explores the fickle and complex nature of the human mind using vivid folk metaphors. He compares the mind to a shadow in the sun, ever-shifting and unreliable. He likens it to a chatka bird longing for rain, to a gum on a jute bag that never lets go, and to a fly trapped in honey. He describes it as a pillar stuck in mud, unstable and swaying. Finally, he concludes that the mind wanders in whichever direction it is led, but it finds true wealth and stability only when it is anchored to Lord Venkateshwar. వివరణాత్మక విశ్లేషణ. పల్లవి ఎండలోని నీడ ఈ మనసు, పండుగాయ సేయి పనిలేదు మనసు. భావము: ఈ మనస్సు ఎండలో ఉండే నీడ వంటిది, క్షణం క్షణం మారుతుంటుంది. దీనిని పండించుకోవడానికి, అదుపులో ఉంచుకోవడానికి మనం పడే తాపత్రయం వృధా. వివరణ: నీడను పట్టుకోవడం ఎంత అసాధ్యమో, చంచలమైన మనస్సును స్వశక్తితో నిలకడగా ఉంచడం అంత కష్టమని అన్నమయ్య మొదటి మాటలోనే చెప్పారు. చరణం 1. వాన చాతకములవలెనాయ మనసు, గోనెబట్టిన బంక గుణమాయ మనసు, మానజిక్కిన కోలమతమాయ మనసు, తేనెలోపలి ఈగ తెరగాయ మనసు. భావము: వాన చినుకుల కోసం చాతక పక్షులు ఎదురుచూసినట్లు మనస్సు కోరికల కోసం ఆరాటపడుతుంది. గోనె సంచికి అంటుకున్న బంకలా విషయవాసనలను వదలదు. వేటగాడి వలలో చిక్కుకున్న పక్షిలా బంధాల్లో ఇరుక్కుంటుంది. తేనె తీపికి ఆశపడి అందులో పడి రెక్కలు అంటుకుపోయిన ఈగలా సంసార సుఖాల్లో చిక్కుకుపోతుంది. వివరణ: ప్రాపంచిక ఆకర్షణలు మనస్సును ఎలా బంధిస్తాయో ఇక్కడ తేనెలో ఈగ వంటి గొప్ప ఉదాహరణతో వివరించారు. చరణం 2. గడిరాజు బదుకాయ కడలేని మనసు, నడివీధి పెసరాయ నయమైన మనసు, గడకు గట్టిన పాత గతిదోచే మనసు, అడుసులోపలి కంబమై తోచే మనసు. భావము: అంతం లేని ఈ మనస్సు గడియ గడియకు ప్రవర్తన మార్చే రాజులాంటిది. నడివీధిలో పోసిన పెసగింజలలా ఎవరు తొక్కినా చెల్లాచెదరవుతాయి. ఇది నిలకడ లేనిది. గాలికి ఎగిరే పాత గుడ్డలా, బురదలో అడుసు పాతిన స్తంభంలా ఊగిసలాడుతుంటుంది. వివరణ: అడుసులో కంబం అంటే స్థిరత్వం లేకపోవడం. మనస్సు బలమైన నిర్ణయం తీసుకోలేక ఎప్పుడూ ఊగులాడుతూ ఉంటుందని భావం. చరణం 3. తెరవు చూపిన జాడ దిరుగు నీ మనసు, మరుగజేసిన చోట మరుగు నీ మనసు, తిరువేంకటేశుపై దిరమైన మనసు, సిరిగలిగిన చోట జేరు నీ మనసు. భావము: ఏ దారి, తెరవు చూపిస్తే ఆ దారిలో వెళ్లే స్వభావం ఈ మనస్సుది. చెడు మార్గంలో పెడితే అటు, మంచి మార్గంలో పెడితే ఇటు వెళ్తుంది. కాబట్టి ఈ మనస్సును శ్రీవేంకటేశ్వరుని పాదాలపై స్థిరంగా, తిరము నిలిపితే అది శాశ్వతమైన సిరి, మోక్ష లక్ష్మి ఉన్న చోటుకి చేరుకుంటుంది. వివరణ: మనస్సు స్వతహాగా బలహీనమైనా దానిని దైవం వైపు మళ్లించే బాధ్యత మనదే. అలా మళ్లిస్తే అది పరమానందాన్ని ఇస్తుందని అన్నమయ్య ముగించారు. తాత్విక విశ్లేషణ. ఈ కీర్తన మనస్సాక్షి మరియు ఇంద్రియ నిగ్రహం గురించి చెబుతుంది. మనస్సు లక్షణం. మనస్సు అనేది ఒక సాధనం మాత్రమే. దానికి సొంత జ్ఞానం ఉండదు. అది దేనితో కలిస్తే ఆ గుణాన్ని పొందుతుంది. గోనె సంచికి బంకలా. అభ్యాసం. తెరవు చూపిన జాడ తిరుగు అంటే మనమిచ్చే శిక్షణ, ప్రాక్టీస్ బట్టే మనస్సు మారుతుందని అర్థం. ఉత్తమ లక్ష్యం. చంచలమైన మనస్సుకు ఒక గమ్యం కావాలి. ఆ గమ్యం వెంకటేశ్వరుడైతేనే దానికి విశ్రాంతి లభిస్తుంది. అలర నుతించరో హరిని. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తన కాల మహిమను మరియు నామస్మరణ ఆవశ్యకతను తెలియజేస్తుంది. కాలం మనల్ని భ్రమింపజేస్తూ మన ఆయుష్ను హరిస్తుందని, ఈలోపుగానే మేల్కొని హరిని కొలవాలని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు. ప్రాపంచిక రుచుల మీద రోత పుట్టించుకుని
హరికథల మీద మక్కువ పెంచుకోవాలని ఇందులో సూచించారు. తెలుగు సారాంశం: ఓ మనుషులారా, కాలం మిమ్మల్ని మోసగిస్తూ గడిచిపోతోంది. ఇప్పుడైనా హరిని స్తుతించండి. ఈ దేహం అస్థిరమైనది, మీరు అనుభవించే రుచులు తాత్కాలికమైనవే. మీ మనస్సులోని పొరలను, అజ్ఞానాన్ని తొలగించి హరి కథలను వినండి. కోరికలను తగ్గించుకుంటే ఆ స్వామి మీకు శుభాలను ఇస్తాడు. వెంకటేశ్వరుని కన్నులారా చూడండి, ఆయన స్తుతులను వీణులారా వినండి. కాలం మీ బుద్ధిని మరుగున పరచక ముందే శ్రీహరి కృపతో ధన్యులు అవ్వండి. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ అవేక్నింగ్ కాల్, Annamaya urges humanity to praise Lord Hari before time slips away and deludes the senses. He reminds us that the human body is ephemeral and worldly pleasures are fleeting. He encourages people to shed the veils of ignorance from their minds, listen to divine stories, and curb their desires to receive eternal blessings. He concludes by asking everyone to behold Lord Venkateshwar with their eyes and listen to his glories with their ears, seeking his grace before time clouds their intellect. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి అలర నూతించరో హరిని ఎలయించి మిమ్ము భ్రమయించిని గాలము. భావము: మనసు ఉప్పొంగేలా అలర ఆ హరిని స్తుతించండి. ఎందుకంటే కాలం మిమ్మల్ని ఆకర్షించి రకరకాల భ్రమల్లో ముంచి కరిగిపోతోంది. వివరణ: కాలం అనేది ఒక నిరంతర ప్రవాహం. అది మనల్ని లౌకిక విషయాల్లో ముంచి అసలైన ఆధ్యాత్మిక మార్గాన్ని మర్చిపోయేలా చేస్తుందని అన్నమయ్య హెచ్చరిక. చరణం 1: సేయరో మనుజులార చింత హరిణికనైన రోయరో మీ భుజించు రుచులమీద కాయమస్థిరము ఈ కలి మధ్రువము చాల్ బోయబోయేందుకు గాకపోయగాలము. భావము: ఓ మనుషులారా, ఇప్పుడైనా హరిని ధ్యానించండి. మీరు అనుభవిస్తున్న ఈ ప్రాపంచిక సుఖాల పట్ల అసహ్యం, రోత పెంచుకోండి. ఈ శరీరం అస్థిరమైనది, ఈ కలికాలం నమ్మదగినది కాదు. అనవసరమైన విషయాల కోసం కాలాన్ని వ్యర్థం చేయకండి. వివరణ: కాయమస్థిరము, శరీరం ఎప్పుడైనా నశించవచ్చు. కాబట్టి రేపు చేద్దాం అనుకోకుండా ఇప్పుడే హరి చింతన చేయమని అర్థం. చరణం 2: మెచ్చరో మనుజులార మీరే హరికథలు పుచ్చరో మీ మదిలోని పొరలెల్లాను కొచ్చరో మనుజులార కోరికలెల్లను మీకు నిచ్చిని శుభములు ఇవి ఎల్లకాలము. భావము: హరి కథలను ప్రేమగా మెచ్చరో వినండి. మీ మనసుపై కప్పబడిన అజ్ఞానం అనే పొరలను తొలగించుకోండి. మీ కోరికలను తగ్గించుకోండి. కొచ్చరో అంటే సంకోచింపజేయడం లేదా తగ్గించడం. అప్పుడు ఆ స్వామి మీకు ఎల్లకాలం శుభాలను కలిగిస్తాడు. వివరణ: జ్ఞానం కలగాలంటే మొదట మనసులోని మాలిన్యం పోవాలి. దానికి హరి కథలే మందు అని ఇక్కడ అంతరార్థం. చరణం 3: కనరో వెంకటపతి గన్నులు దనియగా వినరో ఈతని స్తుతి వీనులు నిండ మనరో శ్రీహరి చేతి మన్ననలు మీరు తన మీది మది బుద్ధి దాచీని గాలము. భావము: వెంకటేశ్వరుని కన్నులారా చూసి తరించండి. ఆయన స్తుతులను చెవులారా వినండి. శ్రీహరి ఇచ్చే ఆదరాభిమానాలను, మన్ననలు పొంది జీవించండి. కాలం గడిచే కొద్దీ అది మీ బుద్ధిని దేవుని మీదకు వెళ్లకుండా కప్పివేస్తుంది. దాచీని. వివరణ: వయసు పెరిగే కొద్దీ ఇంద్రియాలు బలహీనపడతాయి, బుద్ధి మందగిస్తుంది. అప్పుడు దేవుని స్మరించడం కష్టమవుతుంది. అందుకే శక్తి ఉన్నప్పుడే స్వామిని సేవించమని అన్నమయ్య ముగించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన వైరాగ్య ప్రబోధం మరియు కాలతత్వం గురించి చెబుతుంది. కాలం భ్రమ. కాలం మనిషికి ఒక భ్రమను కలిగిస్తుంది. ఇంకా సమయం ఉందిలే అనుకునేలా చేస్తుంది. ఆ భ్రమను ఛేదించడమే ఆధ్యాత్మికత. ఇంద్రియాల సద్వినియోగం: కళ్ళు స్వామిని చూడటానికి, చెవులు ఆయన కథలు వినడానికి ఇచ్చారు. వాటిని ఆ పనులకే వాడాలని అన్నమయ్య సందేశం. కోరికల నియంత్రణ: కోరికలను ఎంత తగ్గిస్తే భగవంతుని కృప అంతగా లభిస్తుంది. చదివెబో ప్రాణి సకలము. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన నిజమైన విద్య గురించి బోధిస్తుంది. మనిషికి లోకజ్ఞానం ఉంటుంది, సంపదలు అస్థిరమని తెలుసు, సంసారం ఒక మాయ అని తెలుసు. కాని ఆ తెలివిని ఆచరణలో పెట్టలేకపోతున్నాడు. అన్నిటికంటే ముఖ్యమైన విద్య లోభాన్ని వీడటం, గివింగ్ అప్ గ్రీడ్.
ఆ ఒక్కటీ చేయక ఎన్ని చదువులు చదివినా వ్యర్థమేనని అన్నమయ్య ఇందులో వివరించారు. తెలుగు సారాంశం: ఈ జీవుడు లోకంలోని చదువులన్నీ చదివాడు కాని ఆ చదువులకు మించిన అసలైన విద్యను, లోభాన్ని వదిలే విద్య మాత్రం చదవలేదు. సంపదలు చంచలమని, సంసారం బయలు, శూన్యం అని, సుఖమంతా దుఃఖానికి మూలమని తెలిసినా లోభాన్ని వదలడు. ధర్మమే మనల్ని కాపాడుతుందని, కలిమిలేములు దైవవశమని తెలిసినా లోభాన్ని వీడడు. ఎదుటివారికి మేలు చేయడమే గొప్పదని, ఈ లోకమంతా వెంకటేశ్వరుని లీల అని చూస్తూ కూడా లోభాన్ని మాత్రం వదలలేకపోతున్నాడు. English summary: In this hymn, Annamaya critiques the human tendency to acquire vast knowledge without applying it to overcome greed, lobha. A person may study all sciences and understand that wealth is fleeting. Family life is an illusion, and worldly pleasure leads to pain. Yet, they fail to learn the ultimate lesson, letting go of greed. Despite knowing that righteousness is the only true support and that prosperity or poverty is divine will, man remains a slave to his desires. Annamaya concludes that unless he recognizes everything as the work of Lord Venkateshwar and abandons greed, all education is in vain. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి చదివెబో ప్రాణి సకలము ఈ చదువుమేది విద్య చదువడాయగాని. భావము: ఈ ప్రాణి లోకంలోని సకల శాస్త్రాలను, విద్యలను చదివాడు. కాని ఆ చదువులన్నిటికంటే పైన ఉండే అసలైన విద్యను, అహంకారాన్ని, లోభాన్ని వదిలే విద్యను మాత్రం చదవలేకపోయాడు. వివరణ: బాహ్య విద్యలు బ్రతుకు తెరువునిస్తాయి కాని అంతర విద్య, ఆత్మ విద్య మాత్రమే విముక్తిని ఇస్తుందని అన్నమయ్య ఉద్దేశ్యం. చరణం 1: సిరులు చంచలమని చేతల ధ్రువమని, పరగు సంసారంబు బయలని. తొరలిన సుఖమెల్ల దుఃఖమూలమని, ఎరిగి లోభము వీడ నెరగడాయగాని. భావము: సంపదలు, సిరులు స్థిరంగా ఉండవని, మనం చేసే పనులే, కర్మలే మన వెంట వస్తాయని, ఈ సంసారం ఒక శూన్యమని, బయలు మనం పొందే సుఖాలన్నీ చివరికి దుఃఖానికే దారితీస్తాయని తెలిసినా కూడా మనిషి తనలోని లోభాన్ని వదలడం మాత్రం నేర్చుకోడు. వివరణ: తెలివి ఉన్నా ఆచరణ లేని మనిషి పరిస్థితిని ఇక్కడ ఎండగట్టారు. చరణం 2: తలకొన్న ధర్మమే తలమీది మోపని, వలసి నొల్లమి దైవవశమని, కలిమియు లేమియు గడవగరాదని, తెలిసి లోభము వీడ తెలియడాయగాని. భావము: మనం ఆచరించే ధర్మమే మనల్ని రక్షించే భారమని, తలమీది మోపు, మన ఇష్టాయిష్టాలు దైవ నిర్ణయంపై ఆధారపడి ఉంటాయని, సంపద, కలిమి లేదా పేదరికం, లేమి అనేవి మన చేతుల్లో లేవని తెలిసినా లోభాన్ని విడిచిపెట్టే జ్ఞానం మనిషికి కలగడం లేదు. వివరణ: పరిస్థితులు మన చేతుల్లో లేవని తెలిసినప్పుడు కూడా వస్తువులపై, డబ్బుపై మమకారం పెంచుకోవడం అజ్ఞానమని భావం. చరణం 3: ఏచిన పరహితమెంతయు తమదని, వాచవులిన్ని నెవ్వగలని, ఈ చందమున వెంకటేశు చేతలని, చూచి లోభము వీడ చూడడాయగాని. భావము: ఇతరులకు చేసే మేలే, పరహితము నిజంగా తమకు దక్కే పుణ్యమని, నోటి రుచులు లేదా లౌకిక సుఖాలు చివరికి బాధలనే, నెవ్వగలు మిగిలిస్తాయని, ఇదంతా శ్రీవెంకటేశ్వరుని లీల అని కళ్లముందే కనిపిస్తున్నా లోభాన్ని వదిలి ఆ స్వామిని శరణు వేడటం లేదు. వివరణ: లోకమంతా భగవత్ స్వరూపమని గుర్తించి స్వార్థాన్ని వదిలితేనే మోక్షం లభిస్తుందని అన్నమయ్య ముగించారు. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన ఆచరణాత్మక వేదాంతం, ప్రాక్టికల్ వేదాంత్ గురించి చెబుతుంది. విద్య వర్సెస్ జ్ఞానం. చదవడం విద్య అయితే, ఆ చదివిన దానిని అన్వయించుకుని లోభాన్ని వదలడం జ్ఞానం. లోభమే శత్రువు. మనిషికి ఉండే 6 అంతఃశత్రువులలో అరిషడ్వర్గాలు, లోభం అత్యంత ప్రమాదకరమైనది. అది ఎంత ఉన్నా ఇంకా కావాలనే తృష్ణను పెంచుతుంది. పరహితం: తన కోసం దాచుకోవడం కంటే ఇతరులకు ఇవ్వడం, ధర్మం లోనే నిజమైన భద్రత ఉందని అన్నమయ్య సందేశం. ఎందు జూచిన దనకు నిన్నియును నిట్లనే. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తన వైరాగ్య చింతన మరియు జీవిత సత్యదర్శనం గురించి చెబుతుంది. మనిషి ఏది ఉంటే సుఖం అనుకుంటాడో, అది ఉన్నప్పుడు కూడా సుఖం ఎందుకు దొరకదు అనే ప్రశ్నను అన్నమయ్య ఇక్కడ విశ్లేషించారు. సంపద ఉన్నా, చదువు ఉన్నా, మనసు ఉన్నా
అవన్నీ సరైన దిశలో లేకపోతే ఎలా భారమవుతాయో వివరిస్తూ మోక్ష మార్గాన్ని సూచించారు. తెలుగు సారాంశం: లోకంలో ఎక్కడ చూసినా పరిస్థితి ఇలాగే ఉంది. మచ్చలేని, కందులేని, స్వచ్ఛమైన సుఖం కలలో కూడా లేదు. సంపదలు ఉంటే చింతలు పెరుగుతాయే తప్ప సంతోషం ఉండదు. సంసార బంధాలు వేదననే మిగిలిస్తాయి. శరీరం ఉన్నందువల్ల పాపాలు చేస్తున్నామే కాని పుణ్యం చేయడం లేదు. మనసు ఉన్నందువల్ల దురాలోచనలు వస్తున్నాయే కాని జ్ఞానం కలగడం లేదు. చదువు వల్ల సందేహాలు పెరుగుతున్నాయే తప్ప నిశ్చల జ్ఞానం రావడం లేదు. ఈ సత్యాన్ని గ్రహించి వెంకటేశ్వరుని కొలిస్తేనే జన్మ సార్థకమవుతుంది. భవబంధాల నుండి విముక్తి లభిస్తుంది. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ కాంపోజిషన్, Annamaya reflects on the futility of seeking pure happiness in the material world. He observes that wealth brings more anxiety than joy, and worldly relationships often lead to agony. Having a physical body often leads to sin rather than virtue, and the mind is frequently filled with ill intent instead of spiritual wisdom. Even education often creates more doubts than clarity. He concludes that only by surrendering to Lord Venkateshwar can a living being find true life and liberation from the cycle of birth and death. వివరణాత్మక విశ్లేషణ: పల్లవి ఎందు జూచిన దనకు నిన్నియును నిట్లనే కందులేని సుఖము కలనైన లేదు. భావము: ఏ దిక్కున చూసినా, ఏ విషయంలో చూసినా పరిస్థితి ఒకేలా ఉంది. మలినము లేని, కందులేని, పరిపూర్ణమైన సుఖం అనేది కలలలో కూడా లభించడం లేదు. లోకంలో మనం పొందే ప్రతి సుఖం వెనుక ఏదో ఒక బాధ లేదా అశాంతి దాగి ఉంటుందనే సత్యాన్ని అన్నమయ్య ఇక్కడ పల్లవిలో చాటి చెప్పారు. చరణం 1: సిరులు గలిగిన ఫలము చింత బొరలనే కాని సొలది సంతోష మించుకయేన లేదు. తరుణిగల ఫలము వేదనల బొరలుటే కాని నెరసులేని సుఖము నిమిషంబు లేదు. భావము: సంపదలు, సిరులు ఉండటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే అవి ఎలా కాపాడుకోవాలి, ఎలా పెంచుకోవాలి అనే చింతతో ఉండటమే. దానివల్ల కొంచెం కూడా నిజమైన ఆనందం ఉండదు. అలాగే సంసార బంధాల వల్ల కలిగేది వేదనే తప్ప లోపం లేని, నెరసులేని సుఖం ఒక్క నిమిషం కూడా దొరకదు. వివరణ: ఆస్తులు, అంతస్తులు పెరిగే కొద్దీ మనిషి బాధ్యతలు, భయాలు పెరుగుతాయే తప్ప మనశ్శాంతి ఉండదని భావం. చరణం 2: తనువుగల ఫలము పాతకము సేయనే కాని అనువైన పుణ్యంబు అది ఇంత లేదు. మనసుగల ఫలము దుర్మతి పొందనే కాని ఘన మనోజ్ఞాన సంగతి గొంతలేదు. భావము: ఈ శరీరం, తనువు ఉన్నందుకు మనం చేస్తున్న పని పాపాలు, పాతకము చేయడమే కాని తగినంత పుణ్యం చేయడం లేదు. మనసు ఉండటం వల్ల అది చెడ్డ ఆలోచనల, దుర్మతి వైపు వెళ్తోందే కాని గొప్పదైన ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడటం లేదు. వివరణ: మనిషి తన ఇంద్రియాలను, మనసును భౌతిక సుఖాల కోసమే వాడుతున్నాడు తప్ప ఆధ్యాత్మిక ఉన్నతికి వాడటం లేదని అన్నమయ్య ఆవేదన. చరణం 3: చదువు గలిగిన ఫలము సంశయంబే కాని సదమల జ్ఞాన నిశ్చయమింత లేదు. ఇది ఎరిగి తిరువేంకటేశ్వరుని గొలిచినను బ్రతుకు గలుగును భవము ప్రాణులకు లేదు. భావము: ఎన్నో గ్రంథాలు చదివినా దానివల్ల సందేహాలు, సంశయము పెరుగుతున్నాయి తప్ప నిర్మలమైన జ్ఞానం, సదమల జ్ఞానం కలగడం లేదు. ఈ లోపాలన్నీ గ్రహించి శ్రీవేంకటేశ్వరుని సేవించినట్లయితేనే మనిషికి నిజమైన జీవనం లభిస్తుంది మరియు సంసార బంధాల నుండి విడుదల కలుగుతుంది. వివరణ: పాండిత్యం అహంకారాన్ని లేదా గందరగోళాన్ని కలిగించవచ్చు, కాని భక్తి మాత్రమే నిశ్చల జ్ఞానాన్ని ఇస్తుంది. అదే మోక్షానికి దారి. తాత్విక విశ్లేషణ: ఈ కీర్తన అసతోమా సద్గమయ అనే భావనను కలిగి ఉంది. నిజమైన సుఖం భౌతిక వస్తువులలో సుఖం లేదు, అది కేవలం మన భ్రమ మాత్రమే. శాశ్వత సుఖం దైవచింతనలోనే ఉంది. చదువు, జ్ఞానం, సమాచారం సేకరించడం చదువు కాని సత్యాన్ని గ్రహించడం జ్ఞానం. చదువు సందేహాలను ఇస్తే, జ్ఞానం నిశ్చయితను ఇస్తుంది. శరణాగతి మన బలహీనతలను, లోభం, చింత, పాపం వదులుకోవాలంటే మనకంటే గొప్పదైన శక్తిని, వెంకటేశ్వరుని ఆశ్రయించక తప్పదు.